మనం చూస్తే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి ప్రధానమైన కారకాలు ఒకటి స్టబుల్ బర్నింగ్. ఏదైతే పంట వ్యర్థాలు ఉంటాయో వాటిని బర్న్ చేయడం వల్ల మొత్తం ఆ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఎయిర్ పొల్యూషన్. రెండోది వెహికులర్ ఎమిషన్స్. ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ రీజన్ అవడం వల్ల విపరీతమైన రద్దీ, ఆ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ అనమాట. మూడోది కన్స్ట్రక్షన్ డెబ్రీ. ఏదైతే రెగ్యులర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, కట్టడాలు ఇవన్నీ జరుగుతాయో దానివల్ల వచ్చే ఈ వ్యర్థాల వల్ల వచ్చే ఆ ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఇవన్నీ కూడా ఢిల్లీలో విపరీతంగా ఎయిర్ పొల్యూషన్ కాజ్ చేస్తున్నాయి. మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగానే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న మన క్యాపిటల్ ఢిల్లీ అనమాట. దీన్ని తగ్గించకపోతే అసలు ఢిల్లీలో ఉండలేం. ఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్గా మారిపోతుంది. అండ్ రీసెంట్గా మనం చూసాం, ఢిల్లీకి సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్ కూడా రిజైన్ చేసి, అంటే ఢిల్లీలో మేము ఉండలేమని చెప్పి రిజైన్ చేసి బయటికి రావటం, కొంతమంది డాక్టర్స్ ఢిల్లీలో కొంతకాలం ఉండకని చెప్పడం, చాలా మంది అసలు ఢిల్లీలో ఉండటానికి భయపడటం, ఢిల్లీలో ఆస్తులు అమ్ముకుని బయటకు వచ్చేయటం, ఢిల్లీలో ఉద్యోగాలు మానుకుని బయటకు వచ్చేయటం ఇలా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఐ డిసీజెస్ ఇలా ఒకటారొండా ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారంట. దీనికి సంబంధించి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉండాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.